దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో కూడా భయంకరమైన మిడతలు వస్తాయనుంది. అంత్య దినాల్లో, దేవుని రాకడ దినముల్లో ఇప్పుడు ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో, ఎవరైతే ఆయనకు లొంగట్లేదో, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో, దేవుని రాకడ సమయంలో ఏమొస్తాయట? మిడతలు కూడా ఉన్నాయి. ఆ మిడతలు ఇజ్రాయెల్ దేశంలో వచ్చిన మిడతలు లాంటివి కావు. ఊరికనే ముఖం మీద, పంటల మీద, వాటి మీద వాలిపోయే మిడతలు కావవి. ఎటువంటి మిడతలు అటవి? అవి కరిస్తే తేలుగుట్టినట్టే ఉంటుందట. తేలుగుడితే ఎంత బాధ ఉంటుందో మనిషికి, అంత బాధ 6 నెలల వరకు ఉంటుందట. ఒక్కసారి ఆ మిడత గుడితే 6 నెలలు తేలుగుట్టినంత బాధ ఉంటుందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇది ఎవరికంటే, ఎంత వాక్యం వింటున్నప్పుడు కూడా హృదయాలు కఠినపరుచుకుంటూ, ఆ వాక్యానికి రెస్పాండ్ కాకుండా, ఆ వాక్యానికి విధేయులు అవ్వకుండా, వారి జీవితాన్ని అలాగే మొండిగా కఠినంగా దేవుడికి లొంగకుండా జీవిస్తే కనుక ఇటువంటి తెగులు మళ్ళీ రాబోతుంది దేవుని బిడ్డలారా. అప్పుడు మిడతల్ని వెంటబడి కరిస్తే 6 నెలలు తేలుగుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధతో నువ్వు వేదన పడతావు. అందుకనే ఆ తెగులు రాకముందే, ఆ ప్రమాదం రాకముందే మనందరం కూడా దేవుని తట్టు తిరిగి ఆయనకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. యోనా ప్రవక్త వచ్చి ఎన్ని నిమిషాలు ప్రసంగం చేశాడు? రేపు ఈ వేళకు మీ పట్టణము ఏమవుతుంది? మీ పట్టణము నశించిపోద్ది, మీ పట్టణము ఇబ్బందుల పాలైద్దని 2 మాటలు చెప్పాడు అంతే. వచ్చి యోనా ప్రవక్త వెంటనే అక్కడ ఉన్న అన్ని జనులు, రాజు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని, బూడిద పూసుకొని, వారు ఉపవాసం ఉండి, ఎండలో ఉపవాసం ఉండి చేతులెత్తి వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు ఆ దేశం కాపాడబడింది. దేవుడికి పశువులను కూడా ఎవరు మేతకు తోలుకొని పోలేదట. దేవుని బిడ్డలారా, అటువంటి దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం టైం పాస్ చేసే దినాలు కావు. ఇప్పుడు సమయాన్ని మనం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. మనం అజ్ఞానం వల్ల ఉండొద్దు. మనం జ్ఞానం కలిగిన వారిగా మనం మసులుకోవాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఇక్కడ చూస్తే ఫరో ఏం చేశాడు? తన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఏ తెగుళ్ళు పంపించాడు? మిడతలు పంపించాడు. మిడతలు వచ్చేసాయి, మొత్తం భూమి పంట మొత్తం తినేసాయి.